పట్టణ 24వ వార్డులో గత 5 ఏళ్లలో దాదాపు 2 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మౌలిక వసతులను కల్పించినట్లు ఆ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య తెలియజేశారు. కౌన్సిలర్గా తనకు పోటీ చేసే అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. పట్టణ మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా స్థానిక 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య వెంకటేశ్వరరావు దంపతులను సోమవారం సాయంత్రం వార్డు ప్రజలు సత్కరించారు, జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ గత ఎన్నికల్లో కౌన్సిలర్గా తనకు పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అవకాశం కల్పించారని చెప్పారు. గతంలో 24వ వార్డులో ఎవరికీ రానంత అత్యధిక మెజారిటీతో తనను గెలిపించినందుకు వార్డు ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు తనపై ఉంచిన బాధ్యతను గడిచిన 5 ఏళ్లలో శక్తివంచన లేకుండా సమర్థవంతంగా నిర్వహించారని నమ్ముతున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ సహకారంతో మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి 2 కోట్లకు పైగా అభివృద్ధి పనులను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆయా పనుల వివరాలు తెలియజేశారు. కార్యక్రమంలో గొరికపూడి నిర్మలాదేవి, 24వ వార్డు పార్టీ అధ్యక్షుడు ఏ సిమెన్, 23వ వార్డు ప్రెసిడెంట్ షేక్ పెద్ద సుబాని, షేక్ సుబాని, జానీ సైదులు, పెదలంక రాము, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ ఏ అనిల్, ఏ ప్రభాకర్, ఆత్మకూరు నాగరాజు, అన్నవర్లపూడి రాజశేఖర్ రెడ్డి, త్యాగరాజు, నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డులో అందరికీ పరిచయమే. సాధారణ బీసీ మహిళ అయిన నన్ను 24వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడానికి గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు నాకు అవకాశం కల్పించి 24వ వార్డులో ఎవరికీ రాని భారీ మెజారిటీతో గెలిపించినందుకు మా వార్డు వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి మరి ముఖ్యంగా మా వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు 24వ వార్డులో నాపై ఉంచిన బాధ్యతల్ని గత 5 సంవత్సరాల కాలంలో శక్తి వంచన లేకుండా సమర్థవంతంగా పనిచేశానని తెలియజేస్తున్నాను. పర్సన్ గారి సహకారము, కమిషనర్ గారి సహకారము, అధికారుల సహకారంతో 2 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేయగలిగినందుకు సంతోషంగా ఉంది. గడప గడపకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారితో కలిసినప్పుడు గడప గడపకు వర్కులు శాంక్షన్ చేశారు. 30 లక్షలు వార్డుకు శాంక్షన్ చేశారు. దాంట్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్, కల్వర్ట్లు. వాటిల్లో భారతీయ కాన్వెంట్ రోడ్డు, నార్లవారి వీధి డ్రైన్స్, ఉన్నంవారి వీధి కల్వర్ట్లు, శాంతినగర్లో 4, 5 2 కల్వర్ట్లు. తర్వాత మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి 5 లక్షలు శాంక్షన్ చేశారు. దాంట్లో నుంచి అంబేద్కర్ స్ట్రీట్ సీసీ రోడ్డు, బాలయేసు మందిరం బ్యాక్ సైడ్ సీసీ రోడ్లు. 24వ వార్డు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి, మా వార్డు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్. 2 రోజుల్లో ఉగాది జరుపుకోబోతున్నాం. పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు అన్నాబత్తుని శివకుమార్ గారికి, వార్డు ప్రజలకు పరాభనామ శుభాకాంక్షలు, శ్రీరామనామ శుభాకాంక్షలు. 24వ వార్డు కౌన్సిలర్గా లక్ష్మీ లావణ్య గారు అది ఈ వార్డు అందరికీ ఈ వార్డుగా అందుబాటులో ఉండి అభివృద్ధి చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు లక్ష్మీ లావణ్య గారితో కలిసి ఇలా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన అన్నాబత్తుని శివకుమార్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, పెదలంక లక్ష్మీ లావణ్య గారు గత 5 సంవత్సరాల నుంచి కౌన్సిలర్గా మా వార్డు ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మరి రేపటితో కాల పరిమితి అయిపోతుంది. మరి ఈ సందర్భంగా మా వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో మా వార్డు యొక్క అభివృద్ధి గురించి కౌన్సిలర్ గారు చక్కగా వివరణ ఇచ్చారు. సుమారు ఈ వార్డు మౌలిక వసతులు, సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ మా అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో ఆ రోజు నుంచి 2021 మార్చి నుంచి ఇప్పుడు దాకా మా ఎమ్మటే ఉంటూ, అలాగే కౌన్సిల్లో కూడా చైర్పర్సన్ గారు మా వైసీపీ పార్టీకి సంబంధించి చైర్మన్గా రాధికా రమేష్ గారు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మేము చెప్పిన ప్రతి అర్జీని కూడా వాళ్ళు సేకరించి మన గవర్నమెంట్లో 2 కోట్లు, సుమారుగా 2 కోట్ల పైనే చేసాం వర్కులన్నీ కంప్లీట్ చేసి మా గవర్నమెంట్లో వైఎస్ఆర్ పార్టీకి మంచి పేరు కూడా తీసుకొచ్చినందుకు పెదలంక లక్ష్మీ లావణ్య గారికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాం. అలాగే ఎప్పుడు ఏ చిన్న పడి అడిగినా కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల మధ్య ఉండనటువంటి కౌన్సిలర్ గారికి, అలాగే మా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆ కౌన్సిలర్ గారి ఎమ్మటే ఉండి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఒక నిబద్ధతతో మా వార్డు అభివృద్ధితో పాటు అందరం కూడా కార్యకర్తలు, నాయకులు అందరం కూడా భాగస్వామి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
మరి ఒక్కసారి సేవ చేసే కార్యక్రమాన్ని మా అన్నాబత్తుల శివకుమార్ గారు మరి మా మిసెస్ మా భార్యకి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాం మేమందరం కూడా.